హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎర్ర తోటకూర కర్రీ చేయబోతున్నాను. అది ఎలా చేస్తానో చూడండి మీరు. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎర్ర తోటకూరలో మనము బ్లడ్ తక్కువ, ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉందని డాక్టర్ చెప్తాగా ఈ ఎర్ర తోటకూర తినండి, మీకు మంచిగా బ్లడ్ పెరుగుతుంది. నేను కూడా ట్రై చేసిన, నాకు కూడా వర్కౌట్ అయింది. చూడండి, ఇప్పుడు నూనె వేసిన, దీంట్లో నూనె కాగింది. ఒట్టిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అంటారు కదా, అవి అది అయినాక ఇవి పోపు గింజలు అన్నీ మిక్స్డ్, పప్పు, జీలకర్ర, ఆవాలు అవి అంటారు కదా, అవన్నీ వేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పెసరపప్పు కలిపిన పోపు దినుసులు. తర్వాత ఇలా చూడండి, ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఒకటేసారి వేసుకోవాలి. వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఇది నేను మా అమ్మకు నేర్పించిందంట. మా అమ్మ నాకు నేర్పించింది ఇలా ఉండడం. ఇగో ఎల్లిపాయలు ఉంటాయి, ఎల్లిపాయలను కచ్చపిచ్చి దంచుకోండి. కచ్చపిచ్చి దంచుకొని వేసుకున్న తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది. ఎవరితో ఆకుకూరలు తినని వాళ్ళు కూడా తినేంత టేస్ట్ ఉంటుంది. ఆ వాసన గమగమా ఉంటుంది. మంచిగా చేసుకొని తినొచ్చు. మా ఇంట్లో మా వారు కూడా తినేటోడు కాకుండా ఫస్ట్ నేను ఇలా చేయడం వల్ల అతను కూడా తింటుండు. ఎవరైనా టేస్ట్గా చేస్తే ఎవరైనా తింటారండి. మనము ఆకుకూరలు చాలా మంది తినరు కదా, ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారు. ఇప్పుడు అయిన మీద ఒక చెంచాడు తీసుకొని పసుపు, ఇంకా చూడండి, ఇట్లా మంచిగా కలర్ వచ్చినప్పుడు పచ్చిమిర్చి అన్నీ. ఇప్పుడు చూడండి, తోటకూర దీన్ని ఏం కలపొద్దు. ఇంకా మీరు దీన్ని ఇట్లాగే వేసి మూత పెట్టేసేయాలి. ఇట్లా వేసి ఆవిరిలోనే ఉడకాలి. ఇది ఎక్కువ నూనెలో ఫ్రై చేయకండి. ఫ్రై చేస్తే దీంట్లో ఉన్న విటమిన్స్, పోషకాలన్నీ పోతాయి. మనం ఇట్లా ఆవిరిలో ఉడికించుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఇంట్లో ఒక 3 మనుషులు ఉన్నారనుకో, కనీసం ఒక పెద్ద కట్టలు అయితే ఒక 5 కట్టలన్నా కట్ చేసుకోరు. మనిషికి మంచిగా తింటేనే కదా ఆకుకూర మనకి దాంట్లో ఉన్న విటమిన్స్, పోషకాలన్నీ మనకు వచ్చేది. ఇంకా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఇంకా మీరే ఒక పెద్ద కట్టలు 2 సైజువి రోజు ఆకుకూర చపాతీతో తినండి. ఖచ్చితంగా మీకు బ్లడ్ పెరుగుతుంది. మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి బ్లడ్ చెకప్ చేయించుకుంటే మంచి అన్నీ నార్మల్ వస్తాయి. ఇది పాటించండి. ఇప్పుడు ఇట్లున్నప్పుడే మేము ఏం చేయాలంటే ఉప్పు వేసుకోవాలి. ఇక ఇంకేం లేదు, గింతే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు గింజలు, కొత్తిమీర వేసిన కదా. ఇక దీనిపైన ఇక ఉప్పు వేసుకోవాలి. ఆకుకూరలలో కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఉప్పు ఉంటుంది. ఇట్లా వేసినాక దీనిపైన ఒక మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసినాం అనుకో, ఇదే మంచిగా
దీనికి ఇట్లా ఆకుకూర ఇట్లా ఉంటే ఏం చేయాలి, బరువు పెట్టాలి. తీసుకొని ఇట్లా పెట్టేసేది. నేనైతే అట్లే పెడతా, ఇట్లా బరువు. ఈ ఆకుకూర మంచిగా ఉడికి కిందికి మొత్తం అది ఆవిరికి మొత్తం మంచిగా ఉడికి కిందికి అయిపోతుంది. ఇప్పుడు దాని నిండా చూసిరు కదా మీరు, గిన్నె నిండా. తర్వాత మూత తీసి చూపిస్తా, మొత్తం కిందికి అడుక్కుపోతుంది. అది ఎంత పిడకడంత అవుతుంది. మస్తు టేస్ట్ ఉంటుంది. మీరు వేడివేడి అన్నంలో తిన్నా, చపాతీకి తిన్నా బాగుంటుంది. నేను ఇలాగ చేసుకుంటా, మీరు కూడా ఇలాగ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను మూత పెట్టినప్పుడు గిన్నె నిండి ఉండే కదా, ఇప్పుడు మూత తీస్తుద్దాం ఎంత కిందికి పోయి ఉంటుందో చూడండి. ఇక్కడి వరకు ఇంక మూతనే అసలు ఫిక్స్ కాలేదు. నేను దానిపైన రోల్ పెట్టినా కదా, చిన్న రోల్ పెట్టినా కదా, అగో ఇప్పుడు ఇంత అయిపోయింది, ఇంత తక్కువైంది. ఈ టైంలో ఏం చేయాలంటే ఇట్లా మధ్యలో ఇట్లా ఇదంతా సైడ్కి అక్కడిక్కడ అనుకొని మధ్యలో కొంచెం ప్లేస్ చేసి ఏం చేయాలి, ఈ టైంలో ఈ టమాటా నేను కట్ చేసుకుని ఒకటే టమాటా పెద్ద సైజులో ఒక టమాటా ఇది వేసుకొని ఇట్లా ఉంటాయిగా, ఈ టమాటాని ఏం చేయాలి, ఇంకా వేసుకున్నాక ఈ పక్కన ఉంటుంది కదా, కొంచెం తీసుకొని ఇట్లా కప్పేసేయాలి దీనికి. ఇది ఒక టిప్పు, మీరు గుర్తుపెట్టుకోర్రి. ఇంకా ఇట్లా అనేసి దీన్ని టమాటా మొత్తం కవర్ చేయాలి, టమాటా కనబడకుండా కవర్ చేసి మూత పెట్టాలి. అప్పుడు మనం టమాటా వేసుకున్నాక మూత పెట్టినాక ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమాటా నేను చూపిస్తా ఉడికిందా లేదని. ఇగో ఇట్లా ఇప్పుడు మనం మీద వేసిన ఆకుకూర అంతా తీసి చూడాలి. చూసి ఇగో ఇట్లా ఒత్తాలి దీన్ని, ఇట్లా మొత్తం ఒత్తితే ఇంకేమన్నా ఉడకపోతే కొంచెం మనకి ఆ ముక్కలు కనబడకుండా, టమాటా ముక్కలు కనబడకుండా మంచిగా పేస్ట్ లెక్క అవుతుంది. ఇది కూడా ఒక టిప్పే. ఇట్లా అయినాక ఇప్పుడు ఏం చేయాలి, ఇది మొత్తం కలుపుకోవాలి. ఇక మీకు ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి 2 వేసిన కదా, ఆ కారం సరిపోతే అంతే ఉంచుకోండి. లేదు మాకు కారం సరిపోదు, సప్పగా ఉంటుంది అనుకుంటే ఇంకా కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు. మేము ఇంతే వేసుకుంటాం, మాకు సరిపోతుంది. చూడండి, ఇక పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే కూర రెడీ. ఇంకా చూడండి, ఇక కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర, మంచిగా కొత్తిమీర వేసుకున్నామంటే కూర కర్రీ రెడీ. బాగుంది, ఎంత కలర్ఫుల్గా మస్తుంది కదా, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి, నా ఛానల్కు సపోర్ట్ చేయండి.